హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక కథలో అయితే ఆనంది నువ్వు నాతో పాటు జీవితాంతం ఇలానే కలిసి ఉంటావా అని చెప్పి అడిగిన ఆదిత్య సంతోషంలో అయితే ఆనంది. ఇక కథలో అయితే గురువుగారు ఇది కూడా ఒకందుకు మంచిగా జరిగిందని అనుకోవాలి. దీని కారణంగా ఇక ఆదిత్యకైతే తన కాళ్ళల్లో స్పర్శ అయితే తెలుస్తుంది. ఇక చేయవలసిందల్లా ఆదిత్యని మీరు కొద్ది కొద్దిగా అడుగులు వేయిస్తూ ఉండాలి ఉదయం సాయంత్రం. అలా చేస్తూ ఉండడంతో ఇక ఆదిత్య మామూలుగా అయితే కొన్ని రోజులకి నడవగలడని చెప్పడంతో దాంతో ఇక ఆనంది శ్రీను సంతోషంగా ఉంటారు. ఇక ఆనంది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక అక్కడున్న తులసి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ, అమ్మ నా భర్తకి కాళ్ళల్లో స్పర్శ తెలిసింది, అలాగే తను నడుస్తారని చెప్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి సంతోషపడుతూ ఉండడంతో ఇక ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. విన్నావు కదా ఆనంది, గురువు గారు ఏం చెప్పారు అని అంటుండడంతో, విన్నాను ఆదిత్య గారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుండడంతో, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఆనంది అని చెప్పి అంటాడు. ఇక శ్రీను అలాగే ఆనంది ఆదిత్యని ఇక అలా అడుగులు వేయిస్తూ నడిపిస్తూ ఉంటారు. ఇక పక్క నుంచి ఇందుమతి జీవన చూస్తూ మనమేదో వాడికి ఏదో చెడు జరుగుద్దని చేస్తే అది కూడా వాడికి మంచి జరిగింది. చూస్తుంటే గ్రాని మనం వాళ్ళని ఏం చేయలేమని అనిపిస్తుంది. వాళ్ళు మనల్ని కనిపెట్టే లోపల మనమే ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది. వాళ్ళు కనుక మనల్ని కనిపెట్టారనుకో ఇక శ్రీనుగాడు ఇక ఆనంది మనల్ని అయితే చంపుతారు అని చెప్పి చెప్తూ ఉండడంతో, అయితే ఏంటి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుండడంతో, వెళ్ళిపోక ఏం చేస్తావు నువ్వు, మనం ఏం చేయలేము, ఇప్పటికి ఎన్ని ప్లాన్లు చేసినా ఇలానే ఫెయిల్ అవుతూ వస్తున్నాయంటే దాని గురించి ఇంకా ఇంకా ఏం మాట్లాడతాంలే అని చెప్పి ఇక ఇందుమతి వాళ్ళు కూడా ఇక ఏం చేయలేక వాళ్ళని ఇక రాబోయే కథలో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక ఆదిత్య మెల్లమెల్లగా అలా అడుగులు వేస్తూ ఇక నడుస్తాడు. దాంతో ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆనంద్. ఇక శ్రీను కూడా, నేను చెప్పాను కదా ఆదిత్య బాబు మీకు ఇక్కడికి వస్తే నయం అవుతుందని, చూసావు కదా, అది కనుక మా అమ్మాడి కళ్ళల్లో సంతోషం చూడు ఎంతలా ఆనందపడుతుందో, తన భర్త నడుస్తున్నాడని చెప్పడంతో ఇక ఆదిత్య, నిజమే, అసలు నేను నడుస్తానని నాకే నమ్మకం లేనప్పుడు ఆనందియే నాకు ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది. ఈరోజు నేను నడుస్తున్నానంటే కారణం దానికి ఆనందియే నా పైన పెట్టుకున్న నమ్మకం. అలాగే శ్రీను కూడా పక్క నుండి నేను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. నిజంగా వీళ్ళిద్దరూ చాలా గ్రేట్. అలాగే నా మనసు చెప్తుంది ఆనంది లేకుండా నేను ఉండలేనని, తన తోడు నాకు జీవితాంతం కావాలని. ఈరోజు ఆనందిని అడిగేస్తాను, అలాగే అగ్రిమెంట్ కూడా చించేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పి ఇక ఆనంది తను మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఆదిత్య ఒక్కసారిగా తన చేయి పట్టుకుంటాడు. ఆనంది సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య, ఆనంది నిన్ను ఒకటి అడగాలని చెప్తాడు. ఆనంది, ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో, ఆనంది నాకు జీవితాంతం ఇలాగే తోడుగా నా పక్కనే ఉంటావా అని అంటాడు. దాంతో ఆనంది, ఏమన్నారు ఆదిత్య గారు అని అంటుండడంతో, నాకు జీవితాంతం ఇలాగే నా పక్కన తోడుగా ఉంటావా అని అడుగుతున్నానని అంటాడు. ఆనంది, నేనెందుకున్నాను ఆదిత్య గారు, మీరు నా ప్రాణం అయితే, మీరు సంతోషంగా ఉండాలి, మీ సంతోషంలో నేను కూడా ఉండాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటున్నానని చెప్పడంతో, నువ్వు నా మనసుని గెలుచుకున్నావు ఆనంది, నువ్వు లేకుండా లేను, అందుకనే నువ్వు నాకు కావాలి, ఆ అగ్రిమెంట్ లేదు ఏం లేదు, దాన్ని చించి పడేస్తానని చెప్పడంతో ఆనంది, ఏదో ఒక రోజు ఈ మాట మీరు చెప్తారని నాకు తెలుసు ఆదిత్య గారు, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తుండడంతో ఆదిత్య ఇక గట్టిగా అమాంతంగా ఆనందిని దగ్గరికి లాక్కొని కౌగిలించుకుంటాడు. ఇక ఆనంది సంతోషానికైతే అవతలుండే పక్క నుంచి శ్రీను ఇదంతా చూస్తూ వీళ్ళిద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలని ఇక దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాడు.